విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రాముని గారి డైలాగ్. ఆగాగు ఆచార్యదేవ, ఏమంటివి జాతి నభమ సోత స్థితిని కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాగరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివు కదా, నీది ఏ కులము? ఇంత ఏలా అస్మద్పితామహుడు కురుకుల వృద్ధుడు అయిన ఈ శాంతనువుడు శివసముద్ర భార్య గంగా గర్భమును జనించలేదా? ఈయనదే కులము. మాతో చెప్పించురేమయ్యా. మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఓరోసి పుత్రుడు కాడా? అతడు పంచమజాతి కరిందకి అందింది శక్తిని, ఆ శక్తి చండాలంగనేందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచు వచ్చి గందేందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుని వదవరంటున్న మా పితామహి అంబికతో మా తండ్రిని, పెన పితామహి అంబాలికతో మా పెన తండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడని మీతో కీర్తించబడుతున్న ఈ విదురదేవిని కనలేదా? సందర్భావసములు బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురు వంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదములందరకు. ఓహో, అయిన మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపతి విరాళమై వెలుగుందు అంగరాజ్యములకు ఇప్పుడే ఈతని మూర్ధాభిషక్తిని గావించున్నాను. సోదరా దుశ్శాసన, అనర్ఘర్ణవత్న కిరీటమును వేగముగా తెమ్ము. మావా గాంధార సార్వభౌమ, సురిచిర మణిమయ మండిత సువర్ణ సింహాసమును తెమ్ము. పరిజల్లారా, పుణ్య భాగీరథి నదీతో యమనందుకొనుడు. కళ్యాణ భట్టులారా, మంగళ సూర్యారాములు సుస్వరంగా మ్రోగినుడు. వంగమాగదులారా, కర్ణ మహారాజును కైవారము గావింపుడు. పుణ్యాంగులారా, ఈ రాధా సుధునిపాల భావన కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన్మ సుకృత ప్రదీప సరబ్ద సహజ కవచ వైడూర్య ప్రభావిత్యాలకి వాంఛలు చలరేగా వీరి గంధం వదలాల్పుడు. నేని సకల మహాజన సమక్షమున పండిత్ పరిషద్ మధ్యమున సర్వదా సతదా శాశ్వత ఈ కొలకలంకమా పెంకిలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఏమి వర్తమానము? విరాగి అయిన పాండురాజుకు సరాగిని అయి కోల ప్రవక్తనాశక్తి అయిన కుంతికి జనించిన పాండవులు, ఆ బాల్యము ఆడబాటల్లో మమ్ము అలమడబెట్టిన పాండవులు, లాక్షాగ్రహమును నిశీదిని నిట్టలుగా గ్రహించినారన్న నీలాపనిందులు మాపై మోపిన పాండవులు, ఏకచక్రపురమును విప్రవేశములతో ఇల్లిల్లు తెరపమెత్తి పలుకులు మెక్కిన పాండవులు, అంతకు తగ్గ గంతగా అతుకుల బొంతగా ఐదుగురు ఒకే కాంతను పరిణయమాడిన పాండవులు, స్నారీవస సంకల్పిత శల్యము సంప్రాప్తించిన సునకములట్లు మా పితృదేవదయాల ప్రాప్త ఇంద్రపృష్ఠ వైభవముతో నేడు యాగ కార్య దూర్వాహులగుటయా. నారద ప్రేరణమున తమ తండ్రిని యమలోకము నుండి స్వర్గలోకమును చేర్చుటది నీ ఆంతర్యమట. ఏమి కల్పనా చాతుర్యము! ఆయనను కుంతిలోనున్న స్వర్గ నరకాధిపతులిరువురు పాండురాజుని తమ్ములే కదా. ఆయన ఎందున్నను జరుగునదేమి, లోపమేమి? హయ్యారే, సకల రాజన్యలోకము ఉత్సాహో ఎన్నాదముడు తెలుప భారతీ శుభాశిషులతో పరిపాలన సాగించడి మాకుగా సార్వభౌమత్వం సాగించే గోరిడి పాండవులు దుష్ప్రయత్నమై
ఇది రారాజుతో సాటి రాజు కావాలనండి ధర్మజుని దుస్తంత్రమాయిది అయినచో కుతంత్రముతో కుచిత బుద్ధితో పయనించిన ఈ రాజసూయము సాగరాదు మేమగరాదు. అహో అమ్లాన భావ సంభావితమైన ఈ దివ్య ప్రసన్న మాలికారాజ్యము కురుసింహుని గలసీమలంకరించిన వారు ఎవ్వరు? అనిమిషయామిని అతిథి సత్కార దివ్య సేవా ప్రభావమౌనా? ఏ మా సుమధుర సుస్వరము కాకలి కలకంటి కంటి కూకార సుదిహిత దివ్య సుర కామిని కామిని యొక్క సుస్వాగతమౌనా? సోబగు 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 సోబగు. అవురా, ఇది శాస్త్ర విజ్ఞాన ప్రభావమా? అయ్యరే భ్రమ, ఇది మా భ్రమ. కించిత్ మధుపానాసక్తమైన మా చిత్త భ్రమ. బల సముచిత సత్కార స్వీకార సంతృప్తాంశుడనకు ఈ గురువు కాంతిని సంభావన సంభాషణ మోషణములచే ఈ సభా భవనము ధన్యము ధన్యము. అకుంచిత నిర్మాణ చాతురీడవగు మై బ్రహ్మ, నీ శల్ప చాతురీయ మధురిమ ఆ బ్రహ్మకు గాని విశ్వ బ్రహ్మకు గాని లేదు లేదు లేదు. లావచ్చును లేకపోవచ్చును, కానీ ఆ పాండవ హతుకులకు ఇట్టి పరిషత్ లభించడం మాత్రము మానధరణమైన మా బోన్లకు దుస్సాము. విశ్వంబరావళి శాశ్వత మహేశ్వరి మహేశ్వరులు కావచ్చు. అఖిల నదీ నది సాగర వారి దగ్గర బ్రూకృత అనగ్ధ ముక్తామని ప్రాప్తములు మాకుండిన ఉండవచ్చు. సాగర మేఘరాసదీకర గిరణం మరించి సార్వభౌమత్వం పొందవచ్చు. కానీ ఇట్టి సభాభవనం మాకు లేకపోట మోపలేని లోపం. చతుర్కృతాపథాలు కంటే శత్రువైభవం శక్తివంతుల హృదయములకు దావాల సదృశం. ఇక మేమిందుండరాదు. ఏమి నిరాగాఢ పదట్టం నాకు ఈ కవాట కంఠరమా? పరులెవ్వరూ లేరు కదా. మా ఈ వంగుపాటు పరికంపలేదు కదా. ఈ మైసవా భవనం మాకు విడిది పట్టుగా పెట్టుడా. నిస్సందేహముగా ఆ పాండవహతుకులు మమ్ము అవమానించుటకే. సభాభవన గర్భమున సుందర జలచర సంతి అయిన జలాశయమా? అంతయు మాయామోహితముగా ఉన్నదే. ఇది అటిది. పంచాలి పంచభద్రక. ఏమే ఏమేమే నీ ఉన్మత అట్టహాసము ఎంత మరువైతరించను మరుపునకు రాక హృదయ శరీరాయమానములనే నీ పరిహాసములే నా కన్నవటంబులు బయ్యలు చేయుచున్నవే. అహో క్షీరావారాచి జనిద్రాక సుధాకర వరవంశ మహోత్పన్న మహోత్తమ క్షత్రియ బలిపాల దుర్ధ సామ్రాజ్య దౌరే ఉండినై నిజ భుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భువన సూరవరేణ్యులకు సత సోదరులకు అగ్రజన్నునై పరమేశ్వర పాదాభిరిత పరశురామ సగృ ప్రాప్త శస్త్రాస్త్ర విద్యాపారయ్యుండైన రాధేయుని మిత్రుండనై మాధేరుడనై మనుగుడు సాగించు నన్ను చూసి ఒక్క ఆయుధ పరిచారిక పరువతి అయి పగులబడి నవ్వుడయా. తన బదులుతో తుల్యుడరుగు నన్ను బావగా సంభావింపక సన్మానింపక గృహిణీ ధర్మ పరిచ్ఛతే లజ్జా విముక్తై ఆ బొందకి ఎట్ట ఎదురు యాల గేలి చేసవలే.
అవునులే, ఆ వయసు మారని బామ్మకి ఎగ్గేమి సిగ్గేమి. వంతు వంతున మగిని ముందొక మగన్ని వచ్చరి పర్యంతమున రెచ్చిన కనిపించితో పచ్చి పచ్చి వైభవమును తేలించు వాలి గేలి చేసిన మాత్రమున నేనేల కటికట పడవలే. ఊరకొక్క ఉచితాంచిత జ్ఞానముతో మూర్తి కోతెలుడునా అని సరిపెట్టుకుందునా, ఈ లోకం ముయ్యమోగుడుందునా, అయినను దుర్వ్యాసమును సాగించు యాగమని తెలిసి నేనేల రావలే. ఉచితుని పో, దివ్యరత్న ప్రభాసోపేతమైన సర్వత్ర సంచోభితమైన ఆ మైసభానం మాగేల విడిది కావలే. అయినది పో, అంచెత్త వితిచ్చ లావణ్య లహోర్లలో ఈదిలాడి దుర్భిక్షాపేక్ష మాగేల కలగవలే. కలిగినది పో, సకల రాజన్య కోడిన కోడిత గోచిప్త రత్న ప్రభా నిరంజితమగు మా పాద పద్మము ఎలా పొందవలే. ఎంత సమయమునికే ఆ పరిచారిక పరువుతే ఆ పాదకి పాంచాలి ఏళ్ళు రావలే, వీక్షించవలే, పరిహసించవలే. ఆ హతవిధి హతవిధి హతవిధి. ఆ జన్మ శత్రువులే అని అనుమానించుచుని హరిదించిన మమ్ము అవమాన భడమాన జ్వాలలు దగ్ధమనుచుచున్నావు మామా. విముక్కుని సుముక్కుని చేసి మమ్ముడికి విజయం చేయించిన నీ విజ్ఞాన విశేష విభాధిక్యములు ఏమైనవు మామా. పాంచాలి కృతవమాన మానసురుడనై మానాతిమాన వంచితుడనై మర్యాదాత్రికముగా మనుటయా పరిహాస పాత్రమైన ఈ బ్రతుకు పలేక మరణించుడియా. హిస్సి ఆడదానిపై పగ సాధింపలేక అసుపరిత్యాగం గావించినాడన్న అపఖ్యాతి యాపై వేరుగుడియా. ఏదే కర్తవ్యము మనుటయా మరణించుడియా.